ఈరోజు ముఖ్య అతిథిగా రావాల్సిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయి ఉన్నారు. బట్ స్టిల్ ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ అవార్డ్స్ అనేది నిర్వహిస్తూ దిస్ ద సెకండ్ ఎడిషన్ హైబీజ్ టీవీ వైపు నుంచి కూడా ఎప్పుడు కూడా నిర్మాణ రంగానికి మన హైదరాబాద్లో మన బిల్డర్లందరూ కూడా ద వే దే కాంట్రిబ్యూట్ వాళ్ళందరినీ ఒక గుర్తించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎప్పుడు కూడా మనందరికీ కూడా సంతోషించదగ్గ విషయం. ముందు వరుసలో ఉన్న మురళీమోహన్ గారు తను ఒక నటుడుగానే కాకుండా రియల్ ఎస్టేట్ లోపల తన కాంట్రిబ్యూషన్ అనేది మనందరికీ కూడా తెలుసు. అంటే ఈ కాంట్రిబ్యూషన్ లోపల ఒక తపన ఉండేదన్నమాట. ప్రతి మనిషికి ఒక ఇల్లు అనే కళను సాకారం చేయాలనేది. దాని తర్వాతనే వచ్చేసి తదనంతరం తరతరాలు వచ్చేసి 30-40 సంవత్సరాలుగా చాలా బిల్డర్స్ మనందరం కూడా చూస్తుంటాము. హైదరాబాద్ గ్రోత్కి అంటే ఈ హైదరాబాద్ లోపల ఎదిగే జనాభాకి వచ్చే ఉద్యోగాల కోసం వలస వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక ఇల్లు అనే కళని సాకారం చేస్తున్నాం. ఆ కళని సాకారం చేసేది లోపల ఇల్లు రకరకాలుగా ఉంటుంది, మన అఫోర్డబిలిటీ బట్టి ఉంటుంది. దాన్ని ఒక మనిషి కోరికకి అనుగుణంగా ఒక ఫ్లాట్ కానివ్వండి, విల్లా కానివ్వండి, ఒక ప్లాట్ కానివ్వండి, ఇవన్నీ చేస్తూ వచ్చినప్పుడు మన హైదరాబాద్కి ఓవరాల్గా చూసుకుంటే ఒక 1500 నుంచి 2000 మంది బిల్డర్లు ఉంటారు. కానీ దాంట్లో వచ్చినప్పుడు మాకు క్రెడే హైదరాబాద్ నుంచి కూడా మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ ఉంటారు. నడెడ్కో నుంచి కూడా మీ అందరికి కూడా తెలుసు. ఈ అందరు బిల్డర్స్ ఉన్నప్పుడు అందరిది ఒకటే తపన అన్నమాట. ఎంత గొప్పగా ఒక ఇంటిని కన్స్ట్రక్ట్ చేసి ఒక కస్టమర్కి ఇవ్వగలుగుతాము. సో అటువంటి దాంట్లో వచ్చినప్పుడు ఈరోజు ఇప్పటివరకు తీసుకున్న లెజెండ్స్ అనేది ఉంది. ఆ లెజెండ్స్ ఏ రకంగా దే డిజర్వ్. పోయినసారి వచ్చినప్పుడు మనం శేఖర్ రెడ్డి గారిని కూడా లెజెండ్గా అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకు అనేది మీ అందరు కూడా తెలవాలి. ఒక 40 సంవత్సరాల తన జీవితంలో తన స్వార్థం లేకుండా సొసైటీకి ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయాలా, ఏ రకంగా గవర్నమెంట్ వైపు నుంచి పాలసీస్ తీసుకొస్తే బిల్డర్ కమ్యూనిటీ ఎదుగుతుంది. ఆ ఎదిగే దిశ లోపల నిర్మాణ రంగం ఇంకా ఎదుగుతూ ప్రతి ఒక్కరి కళ ఎలా సహకారం చేస్తుంది అనే దిశ లోపల ఈ కాంట్రిబ్యూటెడ్ అలాట్. అందుకోసం పోయిన ఎడిషన్ లోపల లెజెండరీ అవార్డు తనకి ఇవ్వడం జరిగింది. అలాగే మురళీమోహన్ గారు కూడా ఈ అవార్డ్స్ ఏంటంటే మీ అందరు కూడా ఎక్కడ మన తెలంగాణ వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా అందరూ చూస్తుంటారు. బట్ నో వన్ నోస్ రియల్లీ ది కాంట్రిబ్యూషన్. అట్లీస్ట్ ఇటువంటి వేదిక ద్వారా కూడా వాళ్ళు మనకి సొసైటీకి కానీ మన రాష్ట్రానికి ఎదిగే దిశలో ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేసింది అనేది కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. తను కూడా ఈరోజు లెజెండరీ అవార్డు తీసుకున్నాడు. చాలా మందికి చెప్పాలంటే ఆయన జీవితం ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. ఒకప్పుడు నేను కూడా చూసేదన్నమాట. ఇండిపెండెంట్ హౌసెస్ అనేది నార్మల్గా స్మాల్ టైం అది ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టేవాడు అనమాట. కట్టేటప్పుడు ఎలా అంటే ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యూనిక్. అది కొనాలన్నా కూడా ప్రతి ఒక్కరూ వన్సిరామ్ బిల్డర్ దగ్గరే కొనాలి అనేది ఒక ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అదంతా చేస్తూ కూడా తదనంతరం ఎదిగే దిశ లోపల ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ బిల్డర్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఆఫీస్ స్పేస్ అనమాట. దట్స్ ద వే హి హస్ డన్. అంటే అది మీ అందరికీ ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి, ముందు తరాలకు ఇన్స్పిరేషన్. ఈ లెజెండరీ అందరూ కూడా ఈ లెజెండరీ ఎందుకు ఇస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ పర్సనల్ గ్రోత్ కాదు, సొసైటీకి కానీ గవర్నమెంట్కి కానీ. ఇప్పుడు ఎందుకంటే నిర్మాణ రంగం నుంచి కానీ మనం ఇచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్. మనం ఈ పర్మిషన్ ఫీజుగా కాదు, మనం ఒక ఇల్లు అనేది కట్టినప్పుడు దాని మీద వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కూడా తరతరాలకి మన గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ అనమాట. ఆ తర్వాత కూడా ఈ ఆఫీస్ స్పేస్ అనేది కూడా ఈరోజు మనం చూస్తున్నాం. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే పెద్ద ఐటీ కంపెనీలు కూడా హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాయనంటే ఆ రకంగా ఒక ఎంఎన్సీకి అనుగుణంగా కట్టగలిగే శక్తి, కెపాసిటీ మన దగ్గర బిల్డర్ల దగ్గర ఉంది. ఇస్తే బాగుంటుంది. ఇప్పటి నుంచి ప్రతి అప్పుడు కూడా మేము అడుగుతుంటాం, ప్లాట్ఫామ్ మేము ప్రాపర్టీ షో చేస్తుంటాం. ఇటువంటి ఈవెంట్లలో కూడా గవర్నమెంట్ ఆర్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద ఇండస్ట్రీకి అనమాట. మేము చేస్తున్నాం. మేము 70 to 80% కష్టపడ్డప్పుడు 20% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ రిక్వైర్డ్. సో అందుకోసమని మళ్ళీ అందరు కూడా అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా కూడా ముందు అవకాశాలు తప్పకుండా అందరికీ వస్తాయి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ హైబీజ్ టీవీ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.